లేదా ఎవరైనా మాట్లాడుతుంటే చూస్తాం, మనకు కూడా తెలుసు అది మానిటైజేషన్ గురించి వ్యూస్ కోసం చాలా మసాలా వేసి చెప్తున్నారని చెప్పి మనకు అర్థమవుతుంటుంది. బట్ ఏం చేస్తాం, మనకి పాప్కార్న్ తినేటప్పుడు చూడడానికి ఏదో ఉండాలి, కొంచెం టైం పాస్ కావాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, చూస్తాం మనం. అగైన్ ఇవి కాకుండా అదే డాక్యుమెంట్ మనం చూస్తే రకరకాల క్లెయిమ్స్ ఉన్నాయి. అది విజయ్ గారి మీద ఉండే రెస్పెక్ట్తోను అండ్ ఆల్సో ఈవిడ కూడా ఇది ఇన్ కెమెరా రికార్డింగ్స్ కోసం ఇది పెట్టుకుందాం, పబ్లిక్ డొమైన్ కోసం కాదు అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కాబట్టి మొన్న మధ్యనే ఒక పొలిటికల్ లీడర్ ఒక వ్యక్తి విజయ్ గారు పలానా యాక్టర్స్ ఇంటి బయటకు వస్తే రాజకీయం చేయడానికి ఇంకా ఆయనతో మాట్లాడడానికి మాకు ఇంకా చాలా సుఖంగా ఉంటుందని చెప్పి అన్నాడు. యాక్ట్రెస్ బయటకు వచ్చి షీ రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్ ఆల్సో. తమిళ యాక్టర్ విజయ్ గారికి సంబంధించి నిన్న నుంచి ఒక న్యూస్ చాలా వైరల్ వెళ్తుంది. మీలో చాలా మంది డిఎంస్ చేశారు, కామెంట్స్ చేశారు, పర్సనల్ అడుగుతున్నారు. ఆయన భార్య ఆయన మీద పిటిషన్ వేశారు, ఆవిడ మాకు విడాకులు కావాలి అని. Now shifting focus down south, ahead of the Tamil Nadu polls, it's a big personal jolt for TVK chief Vijay as his wife Sangeeta files for divorce in the Chengalpattu family court. దీని మీద మీరు స్పందించండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటో చెప్పిన నేను. దీని గురించి నేను మాట్లాడాల్సింది ఏముంటుంది, నేనే కాదు ఎవరైనా మాట్లాడాల్సింది ఏముంటుంది. ఇట్స్ అ పర్సనల్ కాల్. అండ్ ఇవాళ రోజున ఎలా అయిపోయిందంటే, ఇదే సంగీత గారు ఎవరైతే విజయ్ గారి భార్య ఉన్నారో, ఎవరైతే కేసు ఫైల్ చేశారో, ఆవిడ ఫైల్ చేసిన డాక్యుమెంట్లోనే ఒక పారాగ్రాఫ్ మనం జూమింగ్ చేసి క్షుణ్ణంగా చూస్తే ఆవిడ నాకు ఇన్ కెమెరా హియరింగ్ కావాలి, నాకు పబ్లిక్ నాకు చూడడానికి ఇష్టం లేదు. అండ్ ఆల్సో ఎవరైతే ఇంకొక ఆవిడ ఉన్నారో, ఒక సినీ తార అని చెప్పి ఆవిడ చెప్తున్నారో విజయ్ గారికి ఎలిజిడ్ ఎఫైర్ ఉందని చెప్పి, ఆవిడ పేరు కూడా నేను బయటకు లాగదలుచుకోవట్లేదు. విజయ్ గారు అనుకుంటే తప్పితే, విజయ్ గారు నన్ను ప్రేరేపిస్తే ఖచ్చితంగా నేను ఆవిడ పేరు బయటకు తీస్తా అని చెప్పి ఆవిడ అంటున్నారు. బట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అల్టిమేట్గా ఆవిడ అడుగుతుంది ఏంటి, మాకు ప్రైవసీ కావాలి, మమ్మల్ని వదిలేయండి అని. ఇదే వాళ్ళిద్దరికి మధ్యలో ఉండే కుటుంబ సమస్య. ఇవాళ తమిళనాడు రాజకీయాలు చాలా పెద్ద, అంటే ఒక 3 గంటల్లో రిలీజ్ అయిన 3-4 అవర్స్లో ఇంత నాయిస్, ఇంత డిస్కషన్లో, డిబేట్లు జరగడం నేనైతే దగ్గర చూడలే. అఫ్ కోర్స్ చాలా మంది సెలబ్రిటీస్కి డివోర్స్లు అయినాయి. రితిక్ రోషన్ గారు కానివ్వండి, హార్దిక్ పాండ్యా గారు కానివ్వండి, సమాంథ గారు కానివ్వండి, లేదా తమిళ్లో జయరామ్ రవి గారు కానివ్వండి. అఫ్ కోర్స్ న్యూస్ ఆర్టికల్స్ వస్తాయి, బ్లైండ్ ఐటమ్స్ వస్తాయి, ఇవన్నీ కరెక్టే. అపోహలు వస్తుంటాయి, ఇది వాళ్ళు వీళ్ళు వాళ్ళు అని చెప్పి. కాకపోతే ఇంత స్కేల్లో ఈ డిబేట్ నేను చూడలేదు. కాబట్టి జనరల్గా నేను ఇలాంటి టాపిక్స్ కొంచెం దూరంగా ఉన్నా కూడా ఇవాళ వీడియోలో నేను ఏం చేస్తానంటే, ఆవిడ డాక్యుమెంటేషన్లో ఏం రాశారు, ఆవిడ వర్జన్ ఏంటి, దీన్ని పొలిటిసైజ్ ఎలా చేస్తున్నారు, అండ్ దీని మీద మనం పాటించాల్సిన సమయం ఏంటి, మనం పాటించాల్సిన బౌండరీస్ ఏంటి. ఎందుకంటే మన దాకా వచ్చే వరకు తెలియదు అంటారు కదా. మన ఇంటి గురించి ఎవరైనా మాట్లాడితే, మన కుటుంబం గురించి మాట్లాడితే మనకు చాలా నొప్పి ఉంటుంది. అలాంటప్పుడు కామ్గా ఉంటాం మనం, బట్ లోపల పెయిన్ ఉంటుంది. అదే వేరే వాళ్ళు పెద్ద పెద్ద సినిమా స్టార్స్, హీరోలు, హీరోయిన్లు అయితే మనం చాలా అవలీలుగా ఈజీగా మాట్లాడేస్తాం మనం. లేదా ఎవరైనా మాట్లాడుతుంటే చూస్తాం, మనకు కూడా తెలుసు అది మానిటైజేషన్ గురించి వ్యూస్ కోసం చాలా మసాలా వేసి చెప్తున్నారని చెప్పి మనకు అర్థమవుతుంటుంది. బట్ ఏం చేస్తాం, మనకి పాప్కార్న్ తినేటప్పుడు చూడడానికి ఏదో ఉండాలి, కొంచెం టైం పాస్ కావాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, చూస్తాం మనం. దాన్ని నేను అడ్రస్ చేద్దాం అనుకుంటున్నా ఈ పర్టికులర్ న్యూస్తో పాటు. ముందుగా ఆవిడ ఏమని కంప్లైంట్ చేశారు విజయ్ గారి మీద, టక చెప్పాల్సి వస్తే ఒక 7-8 పాయింట్లు. పాయింట్ నెంబర్ 1, ఆవిడ యూజ్ చేసిన పదం ఒకటి ఉంది, ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్. అంటే ఈ పర్టికులర్ ఈ పెళ్లి సంబంధం ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఇంకా బాగు చేయడానికి, రిపేర్ అవడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఇదేదో ఒక్క రోజులోనో వారం రోజుల్లోనో జరిగింది కాదు, గ్రాడ్యువల్లీ ఒక పీరియడ్ ఆఫ్ టైం జరిగింది. కాబట్టి దీని మీద ఇంకా డిబేట్ అవసరం లేదు. రెండోది ఎమోషనల్ డిస్ట్రెస్. విజయ్ గారు ఎలా అయితే బిహేవ్ చేశారో, అండ్ సినిమాని పాలిటిక్స్ని పక్కన పెట్టి, నాకు 2021లోనే తెలిసింది ఆయన ఒక సినిమా హీరోయిన్తో సంబంధం ఉంది. ఆ సినిమా హీరోయిన్ పేరు నేను ఇక్కడ బయట చెప్పదలుచుకోవట్లేదు, బికాస్ నో వన్ ఆఫ్ అస్ నోస్. బయట పబ్లిక్గా థంబ్నెయిల్స్ పెట్టి బయట తీస్తున్నారు, నేనైతే ఈ ఛానల్లో చేయదలుచుకోవట్లేదు. లెట్ us రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ ప్రైవసీ. ఇవాళ టైంలో మనకి ఏదైనా కావాలి అంటే, ఈ ఎంటైర్ సిచ్యువేషన్లో మోస్ట్ ఎఫెక్టెడ్ ఎవరు, ఒక 2 మంది కదా, భార్య భర్తలు. వాళ్ళు విడిపోదాం అనుకుంటున్నారు. వాళ్ళిద్దరికి మెంటల్ పీస్ దొరకాలని మాత్రం మనం కోరుకోగలుగుతాం. ఇప్పుడు ఎనీవేస్ 2021లోని ఈ మ్యాటర్ గురించి తనకు తెలిసినప్పుడు ఆవిడ సెపరేట్ అవుతామని ఆ రోజు అనుకున్నారంట. అగైన్ ఇది ఈవిడ సైడ్ ఆఫ్ ద వర్జన్. ఇది ఈవిడేమంటారు, విజయ్ గారు ఆ రోజు వచ్చి నేను మారుతా, నేను ఐ స్టాప్ మీటింగ్ హెర్ అన్నారు. కానీ ఏదైతే ఒక ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడిందో అది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. అది the petitioner discovered that the respondent was involved in an adulterous relationship with an actress, also saying this caused her deep emotional pain and mental suffering amounting to betrayal and violation of marital trust. This is అది నేను తట్టుకోలేక ఇలా కంప్లైంట్ చేస్తున్నాను నేను. తర్వాత 3వ పాయింట్ చాలా పెద్ద స్టేట్మెంట్ వాడారు ఆవిడ, మెంటల్ క్రూయల్టీ. ఈ పదాన్ని మీరు ఒకసారి అండర్లైన్ చేసి పెట్టుకోండి. విజయ్ గారు ఆయన చేసిన పని వల్ల నేను ఎంత మానసిక క్షోభను అనుభవించానో తెలిసి కూడా ఆయన చేశారు. తద్వారా ఇది మెంటల్ క్రూయల్టీ. ఇది ఒక మనిషి మీద ఇంకో మనిషి అలా ఉండకూడదు. సో ఖచ్చితంగా దిస్ ఇస్ రాంగ్. ఒక ఎమోషనల్ నెగ్లెక్ట్ ఉంది, ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది విజయ్ గారు తెలిసి కూడా చేశారు. though the respondent initially assured that he would end the relationship, he continued the adulterous association without remorse. Look at this line that's coming in the petition, adulterous relationship without remorse, also saying subjecting the petitioner to prolonged mental cruelty. So look at again ఇవి కాకుండా అదే డాక్యుమెంట్ మనం చూస్తే రకరకాల క్లెయిమ్స్ ఉన్నాయి. అది విజయ్ గారి మీద ఉండే రెస్పెక్ట్ తోను అండ్ ఆల్సో ఈవిడ కూడా ఇది ఇన్ కెమెరా రికార్డింగ్స్ కోసం ఇది పెట్టుకుందాం, పబ్లిక్ డొమైన్ కోసం కాదు అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఆ పర్సనల్ డీటెయిల్స్లోకి నేను అంత ఇదిగా నేను వెళ్ళదలుచుకోవట్లేదు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మనం ఎవరం కూడా వెళ్ళకూడదు. కాకపోతే నేను ఇక్కడ చెప్దాం అనుకున్న పాయింట్స్ కొన్ని ఉన్నాయి, మీరు జాగ్రత్తగా వినండి. ముందుగా పాలిటిక్స్కి మనం సంబంధించి చూస్తే
పొలిటికల్ లీడర్స్ ఎలిజెడ్ అఫైర్స్, ఇది నేను చెప్తాను కదా, ఇది చాలా కామన్ విషయం. మనం అప్పటి ఎంజీఆర్ గారిని చూసుకున్న, ఎన్టీఆర్ గారిని చూసుకున్న ప్రతి ఒక్కరి మీద ఇలాంటి ఎలిగేషన్స్ పడ్డాయి. వాళ్ళు దాన్ని ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ కూడా వాళ్ళు చూశారు, జనాల నుంచి, వేరే పొలిటికల్ పార్టీస్ నుంచి, సొంత పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా. అదేదో ఇవాళ విజయ్ గారితో మొదలైంది అన్నట్టు కాదు. కాకపోతే మనం ఎప్పుడైతే పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ వాళ్ళ పొలిటికల్ లైఫ్లో కానీ మనం పెడతాం, అది ఏ లీడర్ అయినా అవనివ్వండి, ఇది ఒక కల్చర్గా మనం మార్చేస్తున్నాం. ఆడియన్స్కి ఏదైతే అంటే వాళ్ళకి తెలియకుండానే జనాలకి ఎక్కడో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, ఎవరైనా బాధపడుతున్నా, లేదా ఎవరైనా ఫ్యామిలీస్లో సమస్యలు ఉన్నా దాని గురించి మాట్లాడడం, వాళ్ళని వెక్కిరించడం, దాని ఒక సెన్సేషనల్ న్యూస్లో చూసి కామన్ అయిపోయిన ఇవాళ రోజున సబ్డ్యూడ్గా ఉండి ఆగి ఆలోచించి ఎవరి లైఫ్లో ఏం జరిగిందో, ఆ వ్యక్తి ఏ బ్యాటిల్స్ ఫైట్ చేశాడో అది ఆ వ్యక్తికే తెలుస్తుంది కదా. ఇన్ఫాక్ట్ మనకు రీసెంట్గా చూసుకుంటే కూడా కళ్యాణ్ గారిని కూడా ఏదైనా మాట అనాలంటే ఈ పాయింట్స్ని పట్టుకుంటారు. పర్సనల్ లైఫ్ అని మన ఏ పొలిటికల్ లీడర్ అయినా మనం ఖచ్చితంగా మనం ఎండగట్టాలి, అడగాలి, క్వశ్చన్ చేయాలి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వీ హ్యావ్ ద రైట్ టు ఆస్క్. వేరే డెమోక్రసీ. కాకపోతే యాడ్ హామినమ్ అని ఒకటి ఉంటుంది, యాడ్ హామినమ్ అటాక్ అని. అదేంటది? మన అవతల వాళ్ళ వ్యక్తి పాయింట్ మనం డిబేట్ చేయలేనప్పుడు, లేదా పాయింట్కి మనకి ఎటువంటి సమాధానం లేనప్పుడు ఆ వ్యక్తి పర్సనల్ లైఫ్లోకి వెళ్తాం మనం. పలానా పెళ్లి చేసుకున్నాడు, సో ఖచ్చితంగా చెప్పే తప్పే అయి ఉంటుంది. లేదా పలానా వైఫ్ ఇలా డివోర్స్కి అప్లై చేసింది, సో ఈ వ్యక్తి తప్పే అయి ఉంటాడు. అంటే అది కాదు. అది అక్కడ ఏం జరిగిందో ఎవరని చెప్పలేం. అక్కడ హస్బెండ్ తప్పై ఉండొచ్చు, వైఫ్ తప్పై ఉండొచ్చు, ఇద్దరిది తప్పై ఉండొచ్చు, ఇద్దరిది తప్పుకు లేకుండా ఉండొచ్చు, సిచ్యువేషన్ తప్పై ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇవాళ మీరు నేను కూర్చొని దాని గురించి ఎటువంటి డిబేట్ మనం పెట్టలేం మనం. నేను అందుకే విజయ్ గారి టాపిక్ మీద కూడా నేను అంతకు మించి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. బట్ ఒకటి మాత్రం నిజం, వాళ్ళ షూస్లో మనల్ని మనం పెట్టుకొని మన ఫ్యామిలీ మీద కానీ మన కుటుంబ సమస్యల గురించి కానీ బయట మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అని మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మీకు మీ ఆన్సర్ మీకే దొరికేస్తుంది. సో ఇవాళ వీడియోలో దిస్ పాయింట్ ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్. పొలిటికల్గా విజయ్ గారికి హీస్ ఫేసింగ్ ఛాలెంజెస్ టుడే, దాంట్లో ఎటువంటి డిబేట్ లేదు. ఆయన సినిమా ఒకటి రిలీజ్ అవ్వాల్సింది ఉండేది జనవరిలో, బాలకృష్ణ గారి సినిమా రీమేక్. అది హోల్డ్ అయింది ఫర్ వేరియస్ సెన్సర్ రీజన్స్. జనరల్గా పెద్ద హీరోల సినిమాలు అలా హోల్డ్ అవ్వవు. అగైన్ నేను కూడా అందులోకి వెళ్ళి స్పెక్యులేట్ చేసి పలానా దీని వల్లే, పలానా పార్టీ వల్లే అని చెప్పి నేను చెప్పట్లా, కానీ సినిమా హోల్డ్ అయింది. తర్వాత రకరకాల పోడియమ్స్ మీద ఎక్కి రకరకాల స్పీచ్లు ఇదే విజయ్ గారు ఇస్తే మీరు జాగ్రత్తగా గమనించండి, విత్ ఇన్ అ మంత్ ఈ కాంట్రవర్సీ ఆయన మెడ చుట్టూ చుట్టుకుంది. నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, డిఎంకే వాళ్ళైనా, ఏడీఎంకే వాళ్ళైనా, లేదా కాంగ్రెస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, ఎవరైనా ఖచ్చితంగా దీన్ని వాడుకుంటారు. స్పీచ్లు ఇచ్చేటప్పుడు జనాల్ని కొంచెం ప్రేరేపిద్దామన్నా, జనాలతో అరిపిద్దామన్నా ఈ డైలాగ్ వాడుకోవడం చాలా ఈజీ. మొన్న మధ్యనే ఒక పొలిటికల్ లీడర్, ఒక వ్యక్తి, విజయ్ గారు పలానా యాక్టర్స్ ఇంటి బయటకు వస్తే రాజకీయం చేయడానికి ఇంకా ఆయనతో మాట్లాడడానికి మాకు ఇంకా చాలా సుఖంగా ఉంటుందని చెప్పి అన్నాడు. యాక్ట్రెస్ బయటకు వచ్చి షీ రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్ ఆల్సో. ఇవన్నీ చూస్తుంటే ఇట్స్ క్లియర్ కదా, జనాలకి మసాలా కావాలి, ఆ మసాలాని రాజకీయ నాయకులు ఇస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అనేది ప్రతి పార్టీ చేసేది అదే. వాళ్ళ సైడ్ నుంచి చూస్తే కూడా వాళ్ళకి ఏంటి, ప్రస్తుతానికి మోస్ట్ నెంబర్ ఆఫ్ ఐబాల్స్ అనేది పడాలి. టీవీ ఛానల్స్ వాళ్ళని కవర్ చేయాలి, వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ రాయాలి, హెడ్లైన్స్లా పడాలి. ఇక్కడ విజయ్ గారు ఏమనుకుంటున్నారో, లేదా సంగీత గారు ఏమనుకుంటున్నారో, లేదా పిల్లలు, ఇలాంటి రిలేషన్షిప్లో ఎనీ మ్యారేజ్ అది బ్రేక్ అయిందంటే ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. మన సినిమాలో ఏదైనా జరిగినప్పుడే, జంట కలవనప్పుడే మనం బాధపడతాం. మనం గీతాంజలి లాంటి సినిమా చూస్తే మనకి ఇబ్బంది అనిపిస్తుంది. అలాంటిది రియల్ లైఫ్లో ఇన్ని సంవత్సరాలుగా ఆవిడ కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని 20-25 years కాపురం చేసిన తర్వాత ఇలాంటి న్యూస్ ఒకటి బయటకు వస్తే ఖచ్చితంగా ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. ప్రజలకే కాదు, వాళ్ళకు కూడా, వాళ్ళ లైఫ్స్లో కూడా దే విల్ బి గోయింగ్ త్రూ అ లాట్. అది తప్పు ఎవరిది అనేది కాదు పాయింట్, ఇక్కడ పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. సో అందుకే ఆవిడ కూడా మీడియా అనే పదాన్ని కూడా రాస్తూ మీరందరూ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీడియా అనే పదాన్ని రాయడం ఇది చాలా దురదృష్టకరం. అది నేను పర్సనల్గా చూసేది, ఫీల్ అయ్యేది, అనుకునేది ఒకటే, ఇవాళ తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి అంటే ఈ సంవత్సరం 2026 తమిళనాడు అండ్ కేరళ. తమిళనాడు మన ఎగ్జాంపుల్గా తీసుకుందాం మనం. ఇవాళ పాలిటిక్స్లో రేపే అవుతుందో మనకు తెలియదు. ఇవాళ బీజేపీ ఏడీఎంకే అలయన్స్లో ఉన్నారు. డిఎంకేకి కాంగ్రెస్కి అలయన్స్ ఉంటుందా, లేదా కాంగ్రెస్ బ్రేక్ అయ్యి టీవీకేలో వస్తుందో మనకు తెలియట్లేదు. ఎందుకంటే అఫీషియల్గా పబ్లిక్గా బయటకు వచ్చి కాంగ్రెస్ నేతలు దే క్రిటిసైజింగ్ డిఎంకే, విజయ్ గారిని పొగుడుతున్నారు, ఆ టీవీకే సైడ్ నుంచి రాహుల్ గాంధీ గారిని పొగుడుతున్నారు. సో సంథింగ్ ఇస్ దేర్, ఏదో ఒకటి జరుగుతుంది. కాంగ్రెస్ వచ్చి టీవీకేతో కలవడం, ఒకవేళ నిజంగా అలా జరిగితే డిఎంకే ఇస్ గోయింగ్ టు గెట్ వీక్. సో ఇంత సెన్సిటివ్గా ఉండే టైంలో ఒక వ్యక్తి మీద వచ్చి ఇలా వేలు పెట్టి ఇలాంటి దూషణలు చేయడం, అది ఏంటి, దాని సిచ్యువేషన్ ఏంటి, దాని పరిస్థితి ఏంటి మీరే గమనించాలి. అది నిజంగానే యాదృచ్ఛికంగా జరుగుతుందా, లేదా ఒక వ్యక్తి మీద కాన్స్పిరసీ నడుస్తుందా అని. నేను ఈ వెడ్డింగ్ సెపరేషన్ గురించి నేను మాట్లాడలా, బట్ అదర్ థింగ్స్ లైక్ మూవీ డిలేస్ అండ్ ఆల్, దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అండ్ యాజ్ ఎ సొసైటీ నేను చెప్తాను కదా, ఇది మన కల్చర్లో ఉండడం ఆగిపోవాలి. మన లోపల ఒక టేబుల్ స్పూన్ కాబట్టి టీ స్పూన్ ఆఫ్ ఎంపతి మనకు ఉన్నా కూడా వేరే వ్యక్తి జీవితం గురించి మనం మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి షూస్లోకి మనం వెళ్ళి చూడండి. అగైన్ పాలసీల పరంగా, పాలిటిక్స్ పరంగా మనం మాట్లాడాలి. బట్ బయటకు వచ్చేసరికి ఆర్ట్ ఇస్ ఆర్ట్, లైఫ్ ఇస్ లైఫ్. ఇవాళ కళ్యాణ్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి ఎన్ని విభేదాలు ఉంటే మనందరికీ తెలుసు పాలసీల పరంగా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్, దే వర్క్ టుగెదర్. అక్కడ ఎవరికి ఇబ్బంది లేదు. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆ సినిమాని చూస్తారు, ప్రకాష్ రాజ్ గారు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. అదే మెచ్యూరిటీ లైఫ్ మీద కూడా ఉండాలి. ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్లో ఏదైనా ఇబ్బంది ఉంటే అది పాలిటిక్స్ మీద ఆపాదించి, పర్సనల్ లైఫ్లో ఇలాంటి ఇబ్బంది వచ్చింది కాబట్టి పాలిటిక్స్లో రాణించలేడని చెప్పడం, లేదా పాలిటిక్స్లో దూషించడానికి పర్సనల్ లైఫ్ని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ కాదు, అది సమంజసం కాదు. అది లెట్ మీ నో వాట్ యూ థింక్. ఈ పర్టికులర్ న్యూస్ గురించి ఇంతకన్నా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది ఇద్దరు వ్యక్తుల పర్సనల్ మ్యాటర్. ఇది ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ఏ సంవత్సరంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ లాఘు అయింది డివోర్సెస్ ని భారతదేశంలో లీగల్ చేస్తూ? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1951,
ఆప్షన్ సి 1955, ఆప్షన్ డి 1961. మీకు సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా, ఇన్ఫాక్ట్ ఈ టాపిక్ మీద మాట్లాడడం చాలా వచ్చాయి. బట్ ఐ వాంట్ డూ దిస్ రెస్పాన్సిబుల్లీ. ఈ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ మీకు కావాలి, లేదా ఈ కైండ్ ఆఫ్ వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఇవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని ఉంటుంది. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే విత్ పర్స్పెక్టివ్, డెఫినెట్లీ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. కళ్యాణ్ గారిది అసెంబ్లీ స్పీచ్ ఒకటి జరిగింది, తిరుపతి లడ్డు గురించి, అడల్టరేషన్ గురించి. దాంట్లో ఆయన చాలా ఎలిగేషన్స్ చేశారు. అది ఏంటి, ఏం మాట్లాడారు, క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీరు చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధాన్ని ఎవరు మొదలు పెట్టారు, దాని కారణాలు ఏంటి, ఆ జియో పాలిటిక్స్ మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.